ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇది నాన్న ఈ రాత్రి కాల వేళలో ఈ శుద్ధీకరణ కూటాలు మొదటి దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్నా అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ నామఘనత కొరకై మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచిన అపారమైన నీ ప్రేమ కనికరము కృపల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, దిద్దుబాటు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చిన అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. దినాన్న నీ వాక్కులో నుండి నీ బిడ్డలతోనూ నాతోనూ శబ్దయంత్రము ద్వారా లైవ్లో ఉన్న బిడ్డలతోనూ మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుంటా ఉన్నాము. ఈ మాసములో శుద్ధీకరణ కూటాల్లో ప్రభు యొక్క ఆత్మ మనలందరినీ దర్శించి మనందరితో మాట్లాడి మహిమ గల ఆయన రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం ఈ శుద్ధీకరణ కూటాల్లో 91వ కీర్తనను మనందరం కూడా ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ 91వ కీర్తన నాకు తెలిసి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది, అంటే చాన్నాళ్ళు అయిపోయింది. మరలా ఈరోజు దేవాతి దేవుడు మరలా ఈ 91వ కీర్తన ధ్యానం చేసుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. మంచిది. చూడండి నాన్న, మనందరం కూడా ఈ శుద్ధీకరణ 3 దినాలు 91వ కీర్తనను మరలా మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. వాక్యాన్ని చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. 91వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే. మళ్ళీ చదువునానా. మహోన్నతుని చాటున నివసించువాడే. మహోన్నతుని చాటున నివసించువాడే. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నాకు ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. నమ్ముకొను నా దేవుడని. నేను నమ్ముకొను నా దేవుడని. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, వినపడుతుందయ్యా? ఎబినేజర్ వినపడుతుందా? ఇంకా తగ్గిందా? సరే సరే. ఇప్పుడు చూడు నాన్న, ఇప్పుడు ఏమైనా వినపడుతుందా? రైట్ రైట్, ఓకే రైట్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. ఈరోజు ఈ 91వ కీర్తన చాలా విలువైంది. మరలా మనందరం కూడా నేర్చుకోదగినటువంటి కీర్తన. ఈ కీర్తన
చాలా విలువైనటువంటి కీర్తన. చూడండి, 91వ కీర్తన మనందరికీ బాగా తెలిసినటువంటి కీర్తన. ప్రజలందరూ కూడా ఎక్కువగా చదువుతూ ఉంటారు ఈ కీర్తన. ఈ కీర్తన ఎక్కువగా క్యాలెండర్లో ఎక్కువగా రాస్తూ ఉంటారు ఈ కీర్తన అంతా కూడా. ఈ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుడు ఈ మాసంలో ఎందుకు దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ మరలా మనం నేర్చుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. చూడండి నాన్న, ఇక్కడ భూమండలం మీద ఎలాంటి పరిస్థితులకైనా నమ్మదగిన దేవుడిగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుని గురించి కీర్తనాకారుడు దావీదు అనొచ్చు, లేకపోతే మోషే రాశాడు అనొచ్చు. 90వ కీర్తన అంతా కూడా మోషే రాశాడు. 91 కూడా మోషే రాశాడని కొందరు అంటారు, కొందరేమో దావీదు రాశాడని కొందరు అంటారు. ఏది ఏమైనా ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యమే కాబట్టి మనందరం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేసి తన వాక్కు ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ భూమండలం మీద ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినైనా ఒక మహోన్నతుడు, చూడండి ఆ పేర్లు చూడండి. నెంబర్ 1 మహోన్నతుడు, రెండవది సర్వశక్తుడు. గమనించారా? నమ్ముకొనదగిన నా దేవుడు అని నేను యెహోవాతో మనవి చేయుచున్నాను అంటే యెహోవాతో చెప్తున్నాడంట. అంటే ఈ కీర్తనాకారుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమండలంలో నమ్మదగిన వాడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. చూడండి, ఈ మాటలకు అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా గొప్ప సంగతి. ఇలాంటి దేవుని యొక్క వాక్కు ఈ రోజున మనందరం గైకొనడానికి దేవుడు మనందరినీ దర్శించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, వాక్యం మనతో మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక మహోన్నతుడు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఎవరు మాట్లాడుతున్నారంటే నమ్మదగిన వాడు, మన ప్రార్థన ఆలకించేవాడు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి నీతో మాట్లాడుతున్నాడు అని తెలిస్తే మనం ముఖ్యమంత్రితో సహవాసం కలిగి, లేకపోతే ఆయన గనక మనకి విలువిచ్చి మాట్లాడారు అనుకోండి, ఎంత గ్రేట్గా ఫీల్ అవుతాం. అవునా కదా? ఏనానా? చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. కానీ దేవుడే మనిషితో మాట్లాడుతున్నప్పుడు ప్రపంచానికి అర్థం కావట్లా. ఈ రోజున ఏ పరిస్థితులకి ఏ విలువ ఇవ్వాలో చాలా మందికి తెలియడం లేదు. ఎలాంటి వారికి ఎలాంటి విలువనివ్వాలో చాలా మంది కూడా గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ వాక్కు ద్వారా దేవుడు మనల్ని దర్శించి మాట్లాడుతున్నాడో, ఏ వాక్కు ద్వారా సమస్త మానవాళికి విడుదలనిచ్చి సమాధానపరిచి కాపాడుతున్నాడో, అలాంటి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించకపోతే మనందరం శిక్షార్హులము అనేటువంటి సంగతిని మనం చూడొచ్చు. మీకు అర్థం కావడానికి సామెతల పుస్తకంలో 13:13 చదవండి నాన్న. సామెతల పుస్తకం. ఆజ్ఞను తిరస్కరించేటువంటి వాడు అందువలన శిక్ష నొందును. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గనక తిరస్కరించి బ్రతికితే చాలు, దాని వలనే ప్రతి మనుషుడు శిక్ష విధించబడుతుంది అని వాక్యం చెప్తుంది. ఈ రోజున నమ్మగలిగినటువంటి వారు ఉన్నారంటారా? ఒక మనిషి భూమండలం మీద పుట్టినది మొనుకొని ఎందుకు వేధించబడుతున్నాడు? చూడండి, మీకు తెలుసు కదా, 91వ కీర్తన శ్రమలో ఉన్న వాళ్ళు బాగా చదువుతారు, బాధల్లో ఉన్నవాళ్ళు బాగా చదువుతారు. ఎందుకంటే
ఈ మాటలన్నీ మనిషికి ఎంతగానో ఊరట కలగజేస్తాయి, ఆదరణ కలగజేస్తుంది. ఏ వాక్యం అన్నా చూడండి, నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడి నిన్ను కాపాడుకుంటాడని, నిన్ను రక్షించుకుంటాడని దేవుడే వాగ్దానం చేసినటువంటి కీర్తన 91వ కీర్తన. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం, మనం గనుక ఈ 16 వచనాల్లో, మొత్తం 3 భాగాలు ఉన్నాయి 16 వచనాల్లో, ఈ 16 వచనాలు గనుక నువ్వు చదివితే ఇందులో నీకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి, ఆయన ఎవరో ఏంటో నీకు తెలియచేస్తున్నటువంటి విషయాలు మనకు అర్థమవుతుంది. రెండవదిగా మనం చూస్తే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని గూర్చి దేవుడు ఏం చేస్తాడు, ఆయన మీద ఆదుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు అనే విషయాలు 2వ సెక్షన్లో తెలుస్తుంది. 3వ సెక్షన్లో మనం గనుక చూస్తే దేవుడు మన కొరకు వాగ్దానం చేసినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. 3 విషయాలు ఉంటాయి. మొదటి 2 వచనాల్లో ఆయన ఎవరో, ఎలాంటి దేవుడో ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. రెండవది 3వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం గనుక చూస్తే ఆయన మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన చేసే కార్యాలేంటో చెప్తాడు. అంతేకాకుండా 3వది 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుంటే దేవాది దేవుడు ఆయన మనకిచ్చేటువంటి మహిమను గురించి మనం చూడొచ్చు. అంటే ఇంతకీ దేవుడు ఈ 91వ కీర్తన ద్వారా మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆయన ఎవరో తెలుసుకున్న ప్రతి వ్యక్తి ఆయన ద్వారా పొందే సహాయం ద్వారా ఈ భూమండలం మీద ప్రతి వ్యక్తి ఒక మహిమగా జీవించాలని, అంటే దేవుని కొరకు ఒక మహిమ కలిగినటువంటి జీవితం చేయాలని దేవుడు ఆశిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి మనిషి దేవుని కొరకు, దేవునికి మహిమ తీసుకొచ్చుట కొరకు బ్రతకాలి. ఇదండి వాక్యం. ఈ 91వ కీర్తన చదవడం వల్ల దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయాలు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎంత శ్రేష్టమైనవి అంటే, నాకు తెలిసి భూమండలం మీద ఎక్కువ మంది క్రైస్తవులు ఈ 91వ కీర్తన కంఠోపాతంగా చెప్తారు. క్యాలెండర్ల నిండా కూడా ఎక్కువగా ఈ 91వ కీర్తనలో ఉన్నటువంటి వాక్యాలే ఉంటాయి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సామెతలు 13:13లో చదివినట్లుగా ఎవరైతే ఆజ్ఞను తృణీకరిస్తాడో వాడు తప్పనిసరిగా శిక్షకు పాత్రుడైపోతాడు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా దేవుని యొక్క శిక్షా విధిలోకి వెళ్ళిపోతారు. మీరు గమనించారో లేదు? చూడండి నాన్న, కీర్తనల పుస్తకంలో 119వ కీర్తన 165వ వచనాన్ని చదవండి నాన్న. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీయూ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను తిరస్కరించి అనుసరించి, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఒక వాక్యంలోనేమో నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వాళ్ళందరికీ నెమ్మది కలుగుతుందట. రెండవది, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించినటువంటి ప్రతి వ్యక్తి కూడా శిక్షా విధికి లోబడతాడు. మీరు వినే మాటలు, ఇంత పెద్ద ప్రపంచాన్ని కళ్ళ ముందర చూస్తున్నారే, వాటన్నిటినీ సృష్టించిన దేవుడు మాట్లాడేటువంటి మాటలు. నువ్వు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞను
తెలుసుకొని దానిని అనుసరించకపోతే శిక్ష. దాన్ని అనుసరించినందుకు నీకు నెమ్మది సమాధానం కలుగుతుంది. ఇదండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, భూమండలం మీద మనకి కలిగే శ్రమలన్నిటి నుంచి తప్పించగలిగిందే నమ్మదగిన దేవుని యొక్క వాక్యం. ఈ రోజున నీ పరిస్థితి ఎలాగున్నా, ఒకవేళ డాక్టర్లే చేతులు ఎత్తేసినా దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక మహోన్నతుడు, సర్వశక్తుడు, నమ్ముకొనదగిన దేవుడు ఆయన కార్యాలు, ఏ కార్యాలు చేయడానికి మనలందరినీ కూడా విడిపించి కాపాడి రక్షిస్తున్నాడు అని అంటే, తన నామానికి మహిమ కలగడానికి ఆయన ఈ కార్యాలు చేస్తున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. చూడండి, నీ ద్వారా దేవునికి ఒక మహిమ రావాలి, ఒక ఘనత రావాలి. అందుకనే మనం గనుక పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని కాల్చివేసి ధర్మశాస్త్రాన్ని ద్వేషించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాన్ని బోధించి దీవించబడిన వ్యక్తులు కూడా ఉన్నారు. మీకు ఉదాహరణకి అర్థం కావడానికి నేను మీకు చెప్తున్నాను. చూడండి, యెహోషువ పుస్తకంలో 1:8 యెహోషువతో దేవుడు చెప్పేటువంటి మాటను మీరు చూడండి. ఎంత చక్కటి మాటలో. 1:8 యెహోషువ పుస్తకం 1వ అధ్యాయము 8వ వచనం చదువున్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతా బోధించకుండా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. ఇప్పుడు చూడండి, ఇందులో రాయబడిన వాటన్నిటి ప్రకారం చెయ్యాలంట, అందుకు జాగ్రత్త పడాలంట. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీ మార్గం మొత్తం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇసాక్, ఇప్పుడు దాకా నేనేం వాక్యం చెప్పాను చెప్తావా? నీ అంత మెంటలోడు నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు ఉండడు. వాక్యం చెబుతున్నప్పుడు రాసుకోమని 100 సార్లు చెప్తా. ఏం చెప్తున్నానో వినకుండా ఏదేదో పిచ్చి పిచ్చి పనులని చేస్తావు. నీ దరిద్రంతోడు నువ్వు ఒక్కడో బోట్ల ఆ ప్రశాంత్ గారిని కూడా చంపేసేటట్టున్నావు నువ్వు. నిన్ను సిలువ శిక్ష ఎత్తే తప్ప నీకు బుద్ధి రాదనుకుంటాను. నువ్వు ఎక్కడ కూర్చోవాలరా? అన్నం తింటాం మానే. నువ్వు ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చో. ఒక పనికి మాలినోడి కంటే దారుణంగా ఉన్నావు నువ్వు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యం ఎంత విలువైందో. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడపోతే మనిషికి పరిష్కారం లేదండి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. భూమండలం మీద ఎలాంటి శ్రమలో ఉన్న వ్యక్తికైనా దేవుని వాక్యం గనక గ్రహించుకోకపోతే, ఒకవేళ ఆ వాక్యాన్ని గ్రహించుకోకపోవడాన్ని బట్టే మనం శిక్షావిధికి లోనవుతున్నాం అనే సంగతి మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు ఏమంటాడంటే, మళ్ళీ చదువునానా? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. చూడండి, దైవజనుడికి చెప్తున్నాడు, నానా నువ్వు బోధించక తప్పిపోకూడదు. ప్రతిరోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించాలి యాజకుడు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారంగా నువ్వు చెయ్యాలి. నీవు జాగ్రత్త పడునట్లు. దేని కొరకు జాగ్రత్త పడాలి? లేఖనాల్లో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి జాగ్రత్త పడాలి. నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని. చూడండి, నీకు నువ్వే నీ మార్గములో అన్నిటిలో వర్ధిల్లుతావంట. ఏమండి, దీవారాత్రులు బైబిల్ చదివి
నీ పిచ్చి పుస్తకాలు చదువుకోరాదు, నువ్వు వర్ధిల్లుతావు అని రాశాడు దేవుడు. నీ మార్గాలన్నిట్లో నువ్వు చక్కగా వర్ధిల్లుతావు. నువ్వు ఏ మార్గంలో నిలబడితే ఆ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు. ఏమండి, దేవుని వాక్యాన్ని గమనించేవాళ్ళు లేరు, గుర్తుపట్టేవాళ్ళు లేరు, ఆలోచించేవాళ్ళు అంతకన్నా లేరు. ఒక దైవజనుడిగా నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ధర్మశాస్త్ర గ్రంథాన్ని కొన్నటువంటి విలువ నువ్వు గుర్తుపట్టకుండా ఈ 91వ కీర్తన చదవటం వల్ల నువ్వు ఎంతో నష్టపోతావు. నీకు అర్థం కాదు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఎక్కువగా చదివేది 91వ కీర్తనే. ఎందుకు చదువుతారంటే, ప్రపంచంలో నమ్మదగిన దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలను ఎలా కాపాడుతున్నాడో, అంతేకాకుండా ఆయన కొరకు తన ప్రజలను మహిమగా ఎలా ఉంచుతున్నాడో 3 అంశాలుగా ఇందులో రాయబడ్డాయి. ఈ విషయాలన్నీ నీకు అర్థం కావడానికి ముందల నీకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఎంత బలమైందో నీకు అర్థం కావాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే యెహోషువ చెప్తున్నాడు, దేవుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథం మొత్తం దీవారాత్రులు ధ్యానం చేస్తే నువ్వు నడవలసిన మార్గాలన్నింటిలో నువ్వు వర్ధిల్లుతావు. అంతేకాకుండా యాజకుడు దీనిని నిత్యము బోధించక మానవద్దు అని రాస్తున్నాడు. నిత్యము బోధించాల్సిందే, బోధించకుండా ఉండొద్దు. దైవజనులతో ఎప్పుడన్నా రోజు ఒకసారి ఫోన్ చేసి ఏదైనా వాక్యం చెప్పించుకునే పిల్లలు ఉంటారండి? చెప్పించుకోరండి. ఈరోజు 91వ కీర్తనను అర్థం చేసుకోవడానికి మనకి కొంత సామర్థ్యం కావాలండి. దాని గురించినటువంటి అవగాహన కావాలి. ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ దీవారాత్రులు ధ్యానించినప్పుడంట అతడు తన మార్గాలన్నిట్లో వర్ధిల్లుతాడని దేవుడు, నమ్మదగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఇలాంటి నమ్మకత్వాన్ని ఇతరులకు బోధించే వాళ్ళు ఉంటారండి? నేనేం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. గమనించండి. అందుకని ఈ 91వ కీర్తనలో మనం గనుక చూడగలిగితే మీకు యేసేపుని లేకపోతే దానియేలుని గుర్తు చేయొచ్చు. ఎందుకొరకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దానియేలు కానివ్వండి, యేసేపు కానివ్వండి, చాలా శత్రు చేతుల్లో భయంకరంగా శోధించబడినటువంటి జీవితాలను చూడొచ్చు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, బానిసగా అమ్మబడినటువంటి దానియేలు యొక్క జీవితంలో దేవుడు ఈ 91వ కీర్తనలో ఉన్న ఆశీర్వచనముల చేత దేవుడు దీవించాడు దానియేలుని. ఈ వచనాలన్నీ దానియేలు కోసం రాసి పెట్టున్నాయా లేకపోతే యేసేపు కోసం రాసి పెట్టున్నాయా అన్నట్టుగా ఉంటాయి. మనందరం ఒకసారి దానియేలు వలె ఒక బానిసత్వంలో యెహోయాకీము చూడండి, దానియేలు పుస్తకంలో 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చదివితే, చదువు నాన్న మాటలు 1-2 వచనాలు చదువు. దానియేలు పుస్తకం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువు నాన్న. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు గమనించారా? దేవుని ఆలయ సంబంధమైన వాటన్నిటిని కూడా
శత్రువు చేతికి అప్పగించాడండి. ఎవరు? యెహోయాకీము. మీకు తెలుసో తెలీదో యెహోయాకీము ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వాటిని కూడా తగలబెట్టాడండి. మీరు అంటే చదవక్కర్లేదని చాలా మందికి తెలుసు. ఇర్మియా పుస్తకం 36వ అధ్యాయం 22-23లో గనక చదివితే అక్కడ ఆ ప్రతుల ధర్మశాస్త్ర గ్రంథం యొక్క ప్రతులను కొన్నిటిని కాల్చివేశాడండి. ఎంతమంది యాజకులు సేవకులు అలా చెయ్యొద్దని యెహోయాకీముకి బతిలాడి చెప్పినా కూడా యెహోయాకీముకి మాట వినలా. రాజు కదా, మాట వినలా. అందుకు యెహోయాకీముకి దేవుడిచ్చిన శిక్ష ఏంటో తెలిసిన? మీరు చదవగలిగితే 22వ అధ్యాయం ఇర్మియా పుస్తకం 18-19 వచనాలు చదివితే యెహోయాకీము ఆ పని చేసినందుకు యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జీవము గల దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గూర్చి అంగలార్చెదరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యా అయ్యో అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. చూడండి, యెహోయాకీము చనిపోతేనంటండి ఎవడు అంగలార్చరంటండి. అయ్యో అని ఒక్కడ కూడా అండంట. అంటే ఎంత క్రూరుడో చూడండి. యోధా ప్రజలకి ఎలాంటి క్రూరుడు రాజుగా పరిపాలన చేశాడో చూడండి. కంటిన్యూ చేయండి. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. చూసారా? నా కుర్చీ తీసి బయటపెట్టు. గాడిద పాతి పెట్టబడు రీతిగా పాతి పెట్టబడ్డాడంట యెహోయాకీము రాజు. చూసారా? ఎందుకని యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తే వాడు శిక్షావిధికి కారకుడు. ఇప్పుడు మనందరం యెహోయాకీము లాగా బతుకుతున్నామా, లేకపోతే యెహోషువ వలె బ్రతుకుతున్నామా? యెహోషువ అయితే దివారాత్రుల్లో తన ప్రజలంతా కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ తమ మార్గములలో వర్ధిల్లుతూ నడుస్తున్నారట. మీరు అందరూ కూడా గుర్తుపెట్టగలిగితే మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని గనక నువ్వు గ్రహించుకొని దాని విలువను గుర్తుపడితే నీ మార్గాలన్నిటిలో నువ్వు వర్ధిల్లేటువంటి ఆశీర్వాదాన్ని వాక్యం నీకు ఇస్తుంది. నువ్వు పనిలో ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా. అందుకనే మత్తయి సువార్తల 24:15లో కూడా దానియేలు గురించి జీవగ్రంథంలో మత్తయి సువార్తలో రాయబడిందండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా, చూడండి, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చూడండి, చదివేవాడు గ్రహిస్తాడట. మీరు అర్థం చేసుకోండి. దానియేలు ఒక బానిసగా అమ్మబడ్డాడు. అయితే యెహోవా ధర్మశాస్త్ర విషయంలో అతని మార్గాలన్నిటిలో దేవుడు వర్ధిల్ల చేసినప్పుడు విశేషం ఏంటో చెప్పనా? అతని ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. దానియేలు దేవుడే మన దేవుడని రాజులు సాక్ష్యం ఇచ్చారు. దానియేలు దేవుణ్ణే మనం కూడా కొలవాలని అన్యజనుల రాజులు, ప్రజలు బ్రతుకులు మార్చుకున్నారు. చూడండి, దానియేలు బానిసగా అమ్మబడిన దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడు, నమ్మదగిన వాక్యం దానియేలు జీవితాన్ని, భవిష్యత్తు తరాల్లో జరగబోయే సంగతులన్నీ దానియేలు ద్వారా దేవుడు ప్రపంచానికి తెలియజేసి దానియేలు ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందాడు దేవుడు. దానియేలు ద్వారా దేవునికి మహిమ కలిగింది. అందుకనే 91వ కీర్తన అని అన్నప్పుడు
దానియేలు యొక్క జీవితం కానివ్వండి, యోసేపు యొక్క జీవితం కానివ్వండి, మనం పరీక్షించుకొని చూడొచ్చు. ఎందుకనంటే దానియేలు వంటి బానిసలుగా మనం శత్రు చేతిలో అప్పగించబడి బాధించబడేటప్పుడు పరిశుద్ధుడైన దేవుని ద్వారా ఆయన వాక్యమును నమ్మినప్పుడు ఆయన వలన జరిగేటువంటి కార్యాలన్నీ కూడా మన జీవితంలో ఎలా జరుగుతాయో ఈ 91వ కీర్తన అంతా కూడా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మంది ఈ రోజుల్లో వారు నమ్మిన దేవుని యొక్క సామర్థ్యానికి, దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడనే సంగతి ఎవరు కూడా గుర్తుపట్టే పరిస్థితిలో లేరండి. నిన్ను దేవుడు ఎందుకు నిర్మించాడో, నిన్ను దేవుడు ఎందుకు విడిపిస్తున్నాడో, నిన్ను దేవుడు ఎందుకు రక్షిస్తున్నాడో ఈ రోజున నమ్మేవాళ్ళు లేరండి. ఎందుకు దేవుడు నీ ద్వారా దేవునికి మహిమ ఎందుకు రావాలి అనంటే, నీ ద్వారా మహిమ వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షించబడతారండి, కాపాడబడతారు దేవుని ద్వారా. ఒక మనిషి జీవితం ఎప్పుడు కూడా దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి జీవితం చేయాలి. అందుకే మనందరం కూడా సృష్టించబడ్డాం, బ్రతికి చెల్లించడానికి గల కారణం. అందుకని మీ పాపముల చేత మీరు చచ్చిన వారయ్యుండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించను అని చెప్పిన మాట ఊరకనే కాదండి. ఇప్పుడు నీ జీవితం, నా జీవితం బ్రతకడానికి గల కారణం ఏంటంటే దేవుడే. ఆయన అంటాడు, మీరు దానియేలును చూడండి, మీరు యోసేపును చూడండి. 91వ కీర్తన ధ్యానం చేయడానికి ముందర నీ మనసులో దానియేలు గురించినటువంటి సంగతులు, యోసేపు గురించినటువంటి సంగతులు మనసులో పెట్టుకుంటే మంచిది. మనం అసలు చదవం కదండి. దానియేలు పుస్తకాన్ని చదివారండి? పోనీ ఈ 3 రోజులన్నా దానియేలు పుస్తకం చదవండి. అసలు చదవటం అనే పరిస్థితులన్నీ పోయినాయండి. హ్యాండ్రైడ్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషులు బైబిల్ని చదవటం పూర్తిగా పోయిందండి. అసలు నో మోర్ టైం లేదు అసలు. ఎందుకంటే దేవుని వాక్యం కంటే ఎక్కువగా ఆకర్షించి మనలను మోసం చేసేది హ్యాండ్రైడ్ ఫోన్ అండి. ఈ రోజున హ్యాండ్రైడ్ ఫోన్ యొక్క కాస్ట్ చూస్తుంటే వేలల్లోనే ఉంటున్నాయండి, లక్షల్లో ఉంటున్నాయండి ఒక్కొక్క ఫోన్ కాస్ట్. మరి అందులో ఏముంటాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దైవజనుడిగా నేను మిమ్మల్ని దానియేలు పుస్తకం చదవండి, 91వ కీర్తన చదవండి అని అన్నాను అనుకోండి, 3 రోజులు శుద్ధీకరణ కూటాల్లో దానియేలు పుస్తకాన్ని చదివి కంప్లీట్ చేసి రాగలిగిన వాళ్ళు ఉంటారండి? నేను చదివి, నేను చెప్పి, నేను ఎక్స్ప్లెయిన్ చేయటమే తప్ప చదివే వాళ్ళు ఉంటారండి? ఏమునండి. మరి ఎలా తెలుసుకుంటారో, ఎలా చెబితే అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గనక గమనించినప్పుడు అక్కడే యెహోషువలో కూడా ఇంకొక మాట చదువునానా, 23వ అధ్యాయము చివరి అధ్యాయంలో 6-7 వచనాలు కూడా చదవండి. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని. ఇప్పుడు చూడండి, అనుసరించడానికంట మనసు దృఢం చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక. చూడండి, మీ దగ్గర మిగిలిపోయి ఉన్నటువంటి జనుల యొక్క సహవాసం మీరు చేయకుండా, వారి దేవతల పేర్లను ఎత్తకుండా, వాటి తోడని ప్రమాణము చేయక, వాటి తోడని నువ్వు ప్రమాణం చేయకుండా, వాటిని పూజింపకుండా, వాటికి సంస్కరింపక, వాటికి నమస్కరించక లేకపోతే సంస్కరించక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ దేవుడైన యెహోవానంటే వాక్యమును హత్తుకొని ఉండాలంట. నీ హృదయం నిండా వాక్యం ఎంతో నింపబడి ఉండాలి.
దాని విలువని కనుక నువ్వు అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమేనండి. అందుకనే ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడి చెప్తున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే వాక్యం యొక్క విలువ గ్రహించుకోకుండా మీరు గనక 91వ కీర్తన చదివితే వృధా అండి. చూడండి, ఇప్పుడు మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి నాన్న 91వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, మనందరికి ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మొదటి 2 వచనాల్లో ఆయన తను తాను ఎలాంటి దేవుడో ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఒకటి, ఆయన దేవుడని, ఆయన నమ్మదగిన దేవుడని. రెండవది, ఆయన మహోన్నతుడని. మూడవది, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన పేరే యెహోవా అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు యెహోవా అంటే ఎవరు? ఒకటి నమ్మదగిన దేవుడు, రెండవది మహోన్నతుడు, మూడవది సర్వశక్తిమంతుడు. నేను అడుగుతున్నాను, ఇలాంటి బిరుదులు ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయండి? ముఖ్యమంత్రి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, దేశ అధ్యక్షులు కానీ ఎవరికైనా ఉన్నాయా? ఏనా ఉన్నాయా? మరి ఈ రోజున దేవుని మాటలంటే ఎంత విలువ తక్కువ చూస్తున్నారో చూడండి. నమ్మేవాడు లేడు, దీవారాత్రులు ధ్యానించేవాళ్ళు అంతకన్నా లేరు, విశ్వాసం ఉంచేవాళ్ళు అంతకన్నా లేరు. ఈరోజు నేను చెప్తున్నాను, శత్రు యొక్క బానిసత్వంలో నువ్వు దానియేలులాగా శత్రువుల చేతిలో ఉన్నప్పటికీ నిన్ను దేవుడు తలగా ఉంచి నీ జీవితాన్ని దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి జీవితంగా నీ జీవితాన్ని మార్చుటకు దేవుడు శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి నాన్న. ఇప్పుడు 2వ అంశాన్ని గనక మనం చూస్తే 3వ వచనం నుండి ఇంచుమించుగా 13వ వచనం వరకు చదువుకోవచ్చు. చదవండి నాన్న. వేటగాని ఉరిలో నుండి. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కదా, ఆయన దగ్గరికి వస్తే నీకు ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఒకటి, ఆయన ఎవరో చెప్తున్నాడు, ఆయన గుణాలు చెప్తున్నాడు. రెండవది, ఆయన దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలకు ఆయన ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చదువున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఇప్పుడు చూడండి, వేటగాడు అంటే ఎవరు చెప్పండి? వేటగాడు అంటే ఎవరు చెప్పండి? ఊరికే మీకు ఆలోచన చెప్పి వెళ్తాను, రేపు ఇంకా క్లారిటీగా దేవుని దగ్గర నేర్చుకోవచ్చు. వేటగాడు అంటే ఎవరు? వేటగాడు అంటే ఊరిలో ఒడ్డుతాడంట. ఇప్పుడు వేటగాడు ఉరులు పడ్డటం అంటే అర్థం ఏంటి? చూడండి, నా బాబే నాకోండే తెలివితేటలు బాగున్నాయి. వేటగాడంటే సైతానంట. నిజమే, తప్పేం కాదు. ఎబినేజర్ చెప్పింది రైటే. చూడండి, వేటగాడంటే మన జీవితంలో ఏ విషయాల్లో మోసపోతామో ఆయా విషయాల్లో మనల్ని వేటాడినట్టు లెక్క. ఈ రోజుల్లో అన్నిటికంటే వేట దేని మీద జరుగుతుంది చెప్పండి? డబ్బు మీద జరుగుతుంది. మీరు ఆలోచించారా? మీకు చక్కటి లోన్లు ఇస్తానంటాడు, అవునా? లోన్లు ఇచ్చిన తర్వాత ఆడు ఏం చేస్తాడు? నిన్ను చిక్కించుకుంటాడు. వడ్డీల రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో నువ్వు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. చిక్కించుకుంటాడు. ఆశల ద్వారా వేటాడుతూ ఉంటుంది. ఆశ, కోరికలు వేటాడుతూ ఉంటాయి.
ధనం నిన్ను వేటాడుతూ ఉంటుంది. నీ వెండి బంగారాల మీద మోజు నిన్ను వేటాడుతూ ఉంటుంది. నీ అందం నిన్ను వేటాడుతూ ఉంటుంది. అండ్ రాయప్ప గారు వేటాడిదంటారా? ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంది డ్యూటీకి వెళ్ళేవాడు కాదు దొరగారు. ఇప్పుడు పౌడర్, అప్పుడు ఫేర్ అండ్ లవ్లీ పౌడరు, ఇప్పుడు బలం తగ్గే వాటికి చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాడు. ఒప్పుకుంటాడు గ్యారంటీగా. మరి దేవుని రాజ్యానికి వెళ్తే బాగుంటుంది మరి కదా. ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ వేటాడిద్దా లేదా? నువ్వు అందంగా ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు. మా శైనమ్మ తల్లిని కూడా వెంటాడుతుంది. మా శైలమ్మ తల్లికి కూడా అప్పుడప్పుడు చెమటకి పౌడర్ ఏదైనా రాసామనుకో, దాన్ని తీసుకొని రుద్దుకుంటుంది. అంటే ఇప్పుడు అలవాటు చిన్న పౌడర్తో స్టార్ట్ అయింది, రేపొద్దున ఇక చాలా అలవాటు అవుతాయి. వాళ్ళమ్మ అందంగా ఉంటుంది కదా, అందంగా డెకరేట్ చేసుకొని రెడీ అయింది అనుకోండి, శైనమ్మ తల్లి కూడా చక్కగా రెడీ అవుతుంది అందంగా డెకరేట్ చేసుకొని. వాళ్ళ నాన్న చక్కగా సుందరుడిలాగా తయారయ్యాడు అనుకోండి, ఆ పిల్ల కూడా తయారవుద్ది. ఆ నాన్న రాసుకునేవన్నీ రాసుకుంటుంది రేపు భవిష్యత్తులో. అంతేనా? ఇప్పుడు తాత బుద్ధులు పోలా, ముత్తాత బుద్ధులు పోలా. చూసారా? బంకలాగా ఒకళ్ళ తరాలు ఒకళ్ళ తర్వాత బంకలాగా అతుక్కుంటున్నాయి. చూసారా? ఇప్పుడు ఎన్ని రకాలుగా వేటలు జరుగుతున్నాయి మీరే ఆలోచించుకోండి. రేపు కొన్ని వేటల గురించి చూద్దాం బైబిల్లో. ఏవేవి మనిషిని శారీరకంగా ఆత్మీయంగా వేటాడే వేట కుక్కలు ఎట్టుంటాయో రేపు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్తున్నాను చూడండి. 3వ వచనంలో ఏమంటాడంటే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఊరులట. వేటగాడు ఎప్పుడు కూడా నిన్ను చంపడానికి ఉరేస్తాడట. ఉరి అనేది దేనికి గుర్తు? చచ్చిపోవడానికి, మరణానికి గుర్తు ఉరి అంటే. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుణ్ణి గనక చాటుగా చేసుకొని గనక నువ్వు బ్రతికితే, నీ మీదకి విరోధంగా లేచిన వేటగాళ్ల ఊరులన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడంట. అండి నమ్మేవాళ్ళు ఉంటారండి అన్నయ్య, నమ్మేవాళ్ళు ఉంటారంటవా? ఇప్పుడు అందరికీ తప్పించేది ఏది అని అంటే డబ్బు తప్పిస్తుంది అనుకుంటున్నారు. మొన్న కరోనా దెబ్బకి ప్రపంచానికి దేవుడు రుచి చూపించాడు. నువ్వు సంపాదించిన డబ్బు కానీ, నీ వెండి కానీ, నీ బంగారం కానీ, నీ కలిగిన ఆస్తులు ఒక్కటి కూడా కరోనా నుంచి కాపాడలా. డాక్టర్లు అండి అయిపోయింది, నీ చరిత్ర అయిపోయింది అని చెప్పి బెదిరించి చంపేశారండి డాక్టర్లు. ప్రభు ఏమని చెప్పాడు తెలిసిన? పనికి మాలిన వైద్యులని రాశాడండి దేవుడు. ఈ రోజున ఎలా బ్రతుకుతున్నారంటే మనుషులు, వైద్యులు చెప్పింది తూచా తప్పకుండా పాటించి జీవము గల దేవుని మాటను మాత్రం నమ్మేటువంటి వాళ్ళు లేరు. డాక్టర్ని నమ్మి మోసపోవడానికి ఇష్టపడుతున్నారు. చూసారండి? ఇప్పుడు వేటగాళ్ళ లిస్టులో ఎవరు కూడా ఉన్నారో తెలిసిన? డాక్టర్లు కూడా వేటగాళ్ళ లిస్టే. డాక్టర్లు కూడా ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు. అంతేనండి రాయప్ప గారు? తిరుగులేదు కదా. చిన్న నొప్పి అని హాస్పిటల్కి వెళ్తే చాలు, ఏమన్నయ్యా మామూలుగా ఉన్నారా? వేటగాళ్ళని, ఇలాంటి వేటగాళ్ళ నుంచి తప్పించే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. దైవిక స్వస్థతలో దేవుడు ఉచితంగా, ఆయనంట నమ్మదగిన దేవుడు అంట. సాధ్యమవుతుందండి. నువ్వు నమ్మటం చేతైతే దేవునికి సమస్తం సాధ్యమండి. నేనేమంటాను తెలిసిన? నీకు దేవుని వాక్యం నీకు అర్థం కాకుండా, దేవుని యందు విశ్వాసం నీకు తెలియకుండా నువ్వు ఆరాధించినా, పాటలు పాడినా, ఎగిరినా, డ్యాన్సులు వేసినా, ఎన్ని అద్భుతాలు జరిగినా నువ్వు చచ్చిన తర్వాత నరకంలోనే ఉంటావు. ఎందుకో తెలిసిన? నీకు అసలు దేవుని వాక్యమే నీకు అర్థం కాల. దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్న దినాన ఆయన కార్యాలు ఏం చేస్తాడో నీ జీవితంలో ఆయన ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు. కొంతమంది డాక్టర్లు నువ్వు కొంచెం రోజు కొంచెం తాగు, అసలు పూర్తిగా మానైతే సత్తావని చెబితే డాక్టర్ మాట నమ్మేవాళ్ళు ఉన్నారు. గమనించారండి? దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదని రాశాడు, కానీ డాక్టరు నాకు అసాధ్యమైందని ఏది లేదని ఒక బోర్డు పెట్టుకోగలరా డాక్టర్లు?
డాక్టర్లు ఏమంటారు తెలిసిన, అయ్యా నా వల్ల కాదు, ఇక దైవాధీనమే అంటాడు. నా చేతులు దాటిపోయింది, ఇంకా నేను చేయగలిగింది ఏమి లేదు, దైవాధీనమే అని అంటాడు. అవునా కాదా? కానీ నిన్ను సృష్టించిన దేవుడు వేటగాళ్ళందరి చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన నమ్మదగిన వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అట ఆయన. ఆ పదాలు వింటున్నప్పుడు నా హృదయం ఎంత ఉప్పొంగిందో. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దేన్ని బట్టి ఆనందిస్తున్నావు? పుట్టినరోజుని బట్టా, పలావులు బిర్యానీని వండుకోవడాన్ని బట్టా, నీ కలిగిన దాంతో ఆనందించడాన్ని బట్టా? ఆలోచించండి. ఏమీ లేదండి. దేవుని వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు లేరు, దాన్ని ధ్యానించే వాళ్ళు లేరు. ఏమో చెబుతూ బాధపడడం తప్ప నా జీవితంలో ఇంకేమీ ఉండట్లా. నాకు తెలిసి వాక్యాన్ని నమ్మి బ్రతికేటువంటి విశ్వాసం భూమండలం మీద నాకు తెలిసి లేదండి. నాకు తెలిసి ఎక్కడో అడపదడప చాలా అరుదుగాను తక్కువగాను ఉంది. నాకు తెలిసి భూమండలం మీద ఎక్కడ దొరకటల్లా. వాక్యం చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నమ్మగలిగిన విశ్వాసాన్ని దైవజనుడు ఏ పిల్లల్లో చూసి సాక్ష్యం ఇచ్చే దైవజనులు లేరండి. దైవజనుడు సాక్ష్యం ఇచ్చినా ఈపోయినా ఏం పర్లేదు, దేవుడు నన్ను కనికరిస్తారనే బ్యాచ్ కూడా అదొక బ్యాచ్. ఒక యవనస్తుడు అంటాడు, ఉపదేశాలన్నీ వింటూనే అసలు దేవునితో పని లేదు, ప్రార్థన చేస్తే చాలు మనం పరలోకం వెళ్ళిపోతామని చెప్పేవాడు ఒకడో. ఏం చెప్తాం మనం? ఎంత దారుణం అంటే, నీ కళ్ళ ముందులో దేవుని యొక్క సన్నిధిలో వాక్యం మాట్లాడుతున్నప్పుడు వచ్చి వాక్యం వినటానికి ఏమైందండి? అదే ఫంక్షన్లకు పిలవండి, ఇళ్లలో కోటాలకు పిలవండి, వస్తారు. వాక్యం కొరకు దేవుని వెంబడించే పిల్లలు లేరండి. ఈ రోజున మనందరం గమనించవలసింది ఏంటంటే, వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. ఇది 2వ అంశం, 3వ వచనం నుండి 13 వరకు. నీ కొరకు దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో చూడండి. ఎలాంటి కార్యాలు ఏ మానవుడైనా ప్రపంచంలో ఏ అతీతమైనటువంటి శక్తి అయినా చేసిదండి? చూసారు ఎప్పుడన్నా? ఇంత నమ్మదగిన దేవుడు మీతో మాట్లాడుతుంటే ఇంకా రెండో ఆక్షన్ మీ మనసులో ఎలా పెట్టుకుంటారండి? నేను చదవదాన్ని బట్టి బాగుపడతాను, నేను కష్టపడ్డాన్ని బట్టి బ్రతుకుతాను. నువ్వేం చేసినా చెల్లవు. పరిశుద్ధ లేఖనాలు ఆజ్ఞలు అనుసరించకపోతేనే నువ్వు ఆల్రెడీ శిక్షకు గురైపోతున్నావని దేవుని వాక్యం చెప్పింది. యెహోయాకీము దేవునికి విరోధంగా బయలుదేరినప్పుడు దేవుడే శత్రువుకు అప్పగించాడు యోధా రాజుని, యెహోయాకీముని. గమనించారా? అతడు చనిపోతే
ఏ వ్యక్తి గాని, ఏ మనుషుడు గాని ఒక్కడు కూడా అయ్యో అన్నవాడు లేడంట. ఎంత దారుణమో చూడండి. ఈ రోజున ఎవరైనా యథార్థంగా ఒప్పుకునేవాడు ఉంటారండి? నువ్వు చనిపోతే అయ్యో నా బిడ్డ దేవునికి భయపడేవాడని నీ కొరకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉంటారండి? ఈ రోజుల్లో అలా ఉండేవాళ్ళు ఎవరు లేరండి. మూడవదిగా చూడండి, 3వ అంశం 14, 15, 16లో మనం చూడొచ్చు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచెదను. చూసారా, గణపరుస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని కార్యాలు నీ జీవితంలో జరగటం వలన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించబడతాయి. దేవుని చేత నీ జీవితం ఒక ఘనతగా ఎన్నిక చేయబడుతుంది. ఇదిగో నువ్వు దేవుని చేతిలో ఒక బలమైన కాపరి చేతిలో కాపాడబడే బిడ్డవుగా నువ్వెంతో ఘనపరచబడతావు. ఇశ్రాయేలు ప్రజలను ఆ రోజుల్లో అనేక మంది దేశ ప్రజలు చూసినప్పుడు ఏమన్నారు తెలిసిన? ఇశ్రాయేలీలకు దేవుడు ఉన్నాడు అని చెప్పారు. ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తారు కానీ ఇశ్రాయేలీలు చేయరంట. చూసారా ఏం పేరు వచ్చిందో? అంటే ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీలను బట్టి మహిమ పొందాడు. ఈ రోజున నీ జీవితం, నా జీవితం కూడా ఆయనకు ఘనత, మహిమ తీసుకురావడానికే. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నానండి. దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 15వ వచనంగా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతనిని గొప్ప చేస్తాను. దీర్ఘాయుషు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపిస్తాను. చూడండి, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో దేవుడు ఉన్నాడని ప్రజలందరూ చెప్పుకుంటారంట. నువ్వు దేవుని చేత కాపాడబడుతున్నావని, దేవుని చేత నువ్వు రక్షించబడుతున్నావని, ఆయన నీకు తోడున్నాడని, ఆయన తన మహిమకు కారణంగా నీ జీవితాన్ని ఘనపరుస్తున్నాడని మనందరం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం ఎంత ధన్యులమో చెప్పండి. ఈ రోజున మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన నమ్మదగిన దేవుడుగా నువ్వు గనక అర్థం చేసుకోగలిగితే దెబ్బలు పడతాయి. మనం గనక అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మన ద్వారా దేవుడు తన కార్యాలు చేయగలడు. ఇప్పుడు దానియేలు జీవితంలో ఎలాంటి మిరకల్స్ చేశాడు చెప్పండి. భూత భవిష్యత్ వర్తమాన కాలం, నిజంగా భూమి ముగించే వరకు, భూమి మరి రాకడలో జరిగేటువంటి సర్వ సంగతులన్నీ కూడా దానియేలుతో దేవుడు మాట్లాడాడు. దాని గురించి కొత్త నిబంధనలో యేసు ప్రభు సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూడొచ్చు. కొత్త నిబంధనలో సృష్టికర్త అయిన దేవుడు దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. అతడు ప్రవచించిన ప్రవచనాలు మొత్తం ఇప్పుడు నెరవేరుతున్నాయని చెప్పాడు. ఈరోజు మీకు ఒక మంచి శుభవార్త చెప్పనా? నీ భవిష్యత్తు ఏంటో నీ భవిష్యత్తు ఏంటో నువ్వు బతికొండగానే నీ గురించి నీకు తెలిసిపోద్దండి. భవిష్యత్తులో రాబోయే విషయాలన్నిటిలో నువ్వు ఎలాంటి క్షేమం కలిగి దేవుని చేత కాపాడబడతావో ముందుగానే లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. చూసారా, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. గమనించారా? శ్రమలో అతనికి నేను తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయుష్ చేత అతను తృప్తిపరుస్తాను. ఎన్ని మాటలండి చెప్పండి. ఈ రోజున నువ్వు నమ్మగలిగితే ఇందులో 16 వచనాలు ఉన్నాయి. మరి నువ్వు ఎన్ని వచనాలు నమ్మగలుగుతావు ఒకసారి చూసుకో. ఎన్ని వచనాలు విశ్వసించగలుగుతాం?
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అందుకని చూడండి, మహోన్నతుని చాటున నివసించాలట. ఈ రోజున డబ్బు చాటును నివసించేవాళ్ళు అన్నారు, ఆస్తిపాస్తులు చాటును నివసించేవాళ్ళు అన్నారు, వాళ్ళకు కలిగిన జ్ఞానం మీద ఆనుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, నీకు నమ్మదగిన దేవుడే నువ్వు నీ జీవితం మొత్తం చాటుగా చేసుకోవాలి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఆయన్ని చాటుగా చేసుకొని బ్రతకాలంటండి. నీకు నీ దేవునికి అంత చక్కటి బాండింగ్ ఉందండి. నీకేదైనా కావాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను రక్షించేవాడిగా, విడిపించేవాడిగా, ఆయన నీ జీవితంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడండి. ఏమి లేదండి, కథలు చదివినట్టు చదువుతున్నారు కానీ నమ్మటల్లా. ఇక ఈ రోజుల్లో చదివే టైం కూడా లేదండి. మీకు బుక్స్ ఇస్తాను, చదువుతారండి మీలో? నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయండి, మంచి మంచి బుక్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా బుక్స్ కొనుక్కొని వస్తూ ఉంటాయి. చదివే తల్లులు లేరు, చదివే పిల్లలు లేరు. ప్రతి వాళ్ళు ఏమంటారు అసలు, పిల్లలు కన్నా తల్లి ఏమో, నాకు పిల్లలతో ఉన్నారండి, నాకు సరిపోద్ది. చైతన్యలో తల్లి అంటే ఆమె అందరిని చూసుకోవాలి కదండి, ఆమె సరిపోద్ది. ఇక మగవాళ్ళు ఉన్నారంటే ఉద్యోగానికి వెళ్ళి డబ్బులు తేవాలి కదండి, అది సరిపోద్ది. ఇంకెవడు రా ఖాళీగా ఉన్నాడంటే, ఎవడు ఖాళీగా ఉంటాడు, ఎవడికి తీరిక ఉంది? అందుకనే ప్రభు వరకనే చెప్పలా, అంత్య దినాల్లో దేవుని మాటని చదివి విశ్వసించి దాన్ని గైకొనే వాళ్ళు ఎవ్వరు కూడా కనపడరని దేవుడు ముందుగానే చెప్పాడు. యేసు ప్రభు ఎతికితేనే దొరకరంటండి, విశ్వసించిన పిల్లలు దొరకరంటండి. చూడండి, నీకు డబ్బు, కూలి డబ్బులు నీకు పెరుగుతూనే వస్తున్నాయి అంటే వాళ్ళు మానొద్దు అంటే మానకుండా ఉంటారు. ఉద్యోగస్తుల్ని వాక్యం వినాలి, మానండి అబ్బాయి, ఈరోజు పరిచర్య ఉంది మానండి అంటే మానతారండి? ప్రాణం పోయినా మానరు. మరి ఎప్పుడు మానతారు? పండగలకి, చుట్టాలకి, ఫంక్షన్లకి, చావులకి, దినాలకి, తద్దినాలకి. ఏం బతుకులండి. ఒక్కళ్ళ గురించే నా సాక్ష్యం చెప్పగలుగుతానో లేదో, నేను చనిపోయే లోపల. నా తర్వాత వచ్చే సేవకులు కూడా నమ్మదగిన వాళ్ళుగా చెప్తారో లేదో కూడా తెలియదండి. ఒక మనిషి మారాడంటే పద్ధతులు మొత్తం మార్చేస్తున్నారు సంఘాల్లో. చూసి బాధపడుతూ నోరు తెరవకుండా నోరు మూసుకొని బతుకుతున్నా. ఎవడిష్టం వచ్చింది వాళ్ళు. దేవుని సంఘాన్ని ఎలా నడిపించుకోవాలో, ఎలా ప్రకటించాలో, ఎలా కాపాడుకోవాలో ఈ రోజున నమ్మదగిన పిల్లలు లేరండి. నేను బాధపడుతున్నాను. భవిష్యత్తులో వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే పిల్లలు ఏమైనా దొరుకుతారేమో తెలియదండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి నాన్న, ఇక్కడే 32వ కీర్తన 7వ వచనం చదవండి నాన్న. 32వ కీర్తన 7వ వచనం చదవండి. నా దాగుచోటు నీవే. ఇప్పుడు చూడండి, దావీదు ఏమంటున్నాడు చూడండి. నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. చూడండి, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గములో నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఏమండి, ఎలాంటి దేవుడు చూసారా? నా దాగుచోటు. దేవుని గనక అడ్డం పెట్టుకొని దాక్కుంటే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు. చూడండి, శ్రమలు నీకు రాకుండా నిన్ను రక్షించేవాడు ఆయన అంటండి. విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. విమోచించబడి, రక్షించబడి, కాపాడబడి నువ్వు సంతోష గానాలు చేయడానికి దేవుడట
ఆయన్ని దాగుచోటుగా చేసుకోవాలంట. దావీదు తన జీవితంలో దేవుని ఎంత చక్కగా దాగుచోటుగా చేసుకున్నాడో చూడండి. తన శ్రమలన్నిటిలో నుండి విడిపించబడ్డానికి దేవుని దాగుచోటుగా చేసుకున్నాడండి. మహాపరిశుద్ధులు. ఈ రోజున అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఎతికి ధ్యానం చేసి వాళ్ళు ఎలా దేవుని మీద ఆధారపడ్డారో చూసుకొని మనం ఆధారపడే జీవితం ఉందండి. ఎప్పుడు చూడండి క్రిస్టమస్లో, పండగలో, గుడ్ ఫ్రైడేలో, ఈస్టర్లో, అంటే బుద్ధి జ్ఞానం లేదండి. పండగలు చేసుకునే చెత్త క్రైస్తవులు అయ్యారు తప్ప, చెత్త బోధలు ఎక్కువైపోయినాయి తప్ప, పరిశుద్ధులు ఏ విషయాన్ని దాగుగా చేసుకుని బ్రతికారో చూసేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు. వెళ్ళండి, ఒక రోజున మీరు వెళ్ళే సంఘాలకు వెళ్ళండి, ఒక రోజున దేవుని దగ్గర నిలబడి లెక్క చెప్పాలి. ఈ శబ్ద యంత్రాలు ఎంతమందిలో చెవుల్లో వినపడుతున్నాయి, వాళ్ళందరి గురించి లెక్కలు ఉంటాయి. జాగ్రత్త. ఊరికే శరీర ఉప్పొంగుల ద్వారా ఓగమాకండి. మ్యూజిక్లతో పాడి 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 ఏం పాటలు పాడతారా నాయన. 100 పాటలు పాడేవాళ్ళు ఎక్కువైపోయారు, పాటల సింగర్లు ఎక్కువైపోయారు. దిద్దుకునేవాళ్ళు లేరు. పాడొద్దని నేను అంటలేదండి, పాడకూడదని నా ఉద్దేశం కాదు. భక్తిహీనులు పాటలు పాడతారని రాశాడండి బైబిల్లో. చూసుకోండి, పాటలు పాడినోడికి ఎవడికి పరలోకం లేదు. మా నాన్నగారికి 100 సార్లు చెప్తా, పాటలు పాడటం ద్వారా నువ్వు పరిచయం చేసుకుంటే పరలోకం వెళ్ళలేవు. ఎలా వెళ్తావు? మహోన్నతుని చాటుగా చేసుకోవటం నేర్చుకో, పరలోకం వెళ్తావు. ఇవాళ నోటిని నమ్ముకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. సమస్యలు వస్తే నోటి బూతుల ద్వారా ఎంత జై జీవితం పొందాలని అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. నోరు పట్టజాలని మాటలు ఎక్కువైపోయినండి. భయం ఉందండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళు కూడా నోరు తెరితేనండి అసలు ఆ మాటలు వినలే చచ్చిపోతున్నామండి. ప్రాణం పోతుంది. ఆ బూతులేందో ఆ మాటలేందో దేవునికే తెలియాలి. అంత భయంకరమైన లకారాల. మళ్ళీ సొంత పిల్లల్ని, ఇంట్లో ఉన్న పిల్లల్ని, మళ్ళీ సొంత పిల్లల్ని ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారంటే నిజంగా వీళ్ళకి దేవుని రాజ్యం ఉంటుందో లేదో నాకు తెలియదు. బూతులు మాట్లాడే వాళ్ళకి దేవుని రాజ్యం లేదని రాయబడింది బైబిల్. చూడండి, మహోన్నతుని చాటుగా చేసుకోండి. నోటిని ఆధారం చేసుకొని బెదిరించమాకండి. నీ నోటి మాట వల్ల ఏ ఉపయోగం లేదు. మహోన్నతుడైన దేవుని చాటుగా చేసుకోండి. నీ వెండి బంగారాలను చాటుగా చేసుకోమాక, నీ అందాన్ని చాటుగా చేసుకోమాక, నీ కలిగిన వాటిని చాటుగా చేసుకోమాక, ఆధారపడమాక. మహోన్నతుడు, నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. జ్ఞాపకం చేసుకో. ఆయన ఎలా నమ్మి ఆధారపడి బ్రతికారో జ్ఞాపకం చేసుకో. ఒక దైవజనుడు ఏదైనా విషయం చెప్పి బుద్ధి చెప్తే నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. సరి చేసుకునే వాళ్ళు లేకపోయి తిట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటే అని ఎవరిని బెదిరిస్తారో ఎంతకాలం బెదిరిస్తారు నాకు అర్థం కావట్లేదు. వాక్యానికి భయపడండి. మహోన్నతుని చాటుగా చేసుకోండి. నువ్వు అలాగా దేవుని మీద, ఆయన ఎవరో నువ్వు తెలుసుకొని ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయన కనుక నువ్వు నమ్మితే నీ జీవితంలో ఆయన నీకు చేసే కార్యాలు ప్రపంచం మొత్తం చూస్తుంది. నిన్ను తప్పించే దేవుడు ఆయన. ఎన్నో శ్రమల్లో నేను దైవిక స్వస్థతలు ఆధారపడినప్పుడు మీ కళ్ళ ముందర దేవుడు నన్ను ఎలా బ్రతికిస్తున్నాడో మీరు చూస్తున్నారు. దేవుని నామం మహిమపరచబడుతుంది. ఊరూరా ఊరేగిస్తున్నాడు దేవుడు. ఈరోజు రాత్రి ఈ శుద్ధీకరణ కోటల్లో దానియేలు వంటి ఒక బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన మహిమ కొరకు నిన్ను, నీ జీవితాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో ఈ 91వ కీర్తన ద్వారా మనందరం గుర్తుపట్టచ్చు. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి ఈ శుద్ధీకరణ కూటాల మొదటి దినాన నీ శక్తి కలిగిన బలమైన వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మహాదేవుడవు నాయన. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకు మమ్మల్ని బ్రతకనిచ్చి నీకు మహిమ తీసుకురావడానికి ప్రభా ఈ దినాన
దానియేలు జీవితం నీకు మహిమ తీసుకొచ్చిందయ్యా. దానియేలు ద్వారా ప్రపంచంలో అంత్య దినాల్లో జరగబోయే సంగతులన్నిటి గురించి మాట్లాడుతూ నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. ఈ రోజున మా జీవితాలు కూడా ఈ శుద్ధీకరణ కూటల్లో 91వ కీర్తన ద్వారా మా జీవితాల్లో కూడా మేము నీకు మహిమ తీసుకొచ్చే ఒక బ్రతుకు బ్రతకడానికి కృపదయిచ్చు. నీవు సర్వశక్తి కలిగిన దేవుడువని, మహోన్నతుడువని, నీవు నమ్మదగిన దేవుడువని, ఆ నమ్మదగిన పేరే యెహోవా అని నాయనా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు. నాయనా వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని తప్పించే దేవుడు. ఎన్నో రకాల వేటలు జరుగుతున్నాయి మా జీవితాల్లో. నాయనా దేనికి దొరకకుండా మమ్మల్ని కాపాడే దేవుడు కూడా నీవే. పగలు ఎండ దెబ్బకైనాను, రాత్రి వెన్నెల దెబ్బలకైనా తగలకుండా మమ్మల్ని కాపాడే దేవుడు నీవు. కృతజ్ఞత కలిగి మేము నిన్ను స్తుతించినట్లుగా కృపదయచేసి నీ శక్తి కలిగిన బలమైన వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు.